అందరికీ నమస్కారం. భుజభుజ నెల్లూరులో నిన్న రాత్రి కరీమున్నా అనే లేడీ, ఆమె ఆర్పీగా పనిచేస్తూ ఉంది. ఆమె కొంచెం వైఎస్ఆర్సీపీ అభిమాని. ఆమెను ఏమి చేయకుండా ఆమెను వదిలేసి ఆమె భర్త కాదర్ బాషాని, ఆమె ఇద్దరు కొడుకుల్ని అతి దారుణంగా చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తల మీద, మెడ మీద విపరీతమైన గాయాలు చేశారు. దానికి వెనక కొంతమంది ఉండి చంపేయండి అని కూడా అన్నారంట. వాళ్ళ ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళే భుజభుజ నెల్లూరు వాళ్ళే కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను సంబంధిత పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాను. ఇది దారుణమైన, హేయమైన చర్య. ఎన్నికల్లో ఇటువంటి ఉండకూడదు. ఇప్పుడు ఎన్నికలకు ముందే ఇట్లుంటే ఎన్నికలైన తర్వాత వాళ్ళ దౌర్జన్యాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను గతంలో 4 సంవత్సరాలు విపరీతంగా చేశారు. ఇప్పుడు ఓడిపోతున్నాం అనే భయంతో ప్రజలను భయభ్రాంతులను చేసి అట్లయినా ఓట్లు వేయించుకోవాలనే పన్నాగం మందున్నారు. ఇది దారుణమైన చర్య. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నాను. చెప్పింది ఏమన్నా అర్హం నేను? ఎన్నికల్లో ఆమె మా అభిమాని, ఆర్పీగా పనిచేస్తుంది. ఆమె మా కోసం ప్రచారం చేస్తుంది. ఆమెను అనకుండా ఆమె భర్త మీద చేశారు. వాళ్లకున్న ఆటోను కూడా ధ్వంసం చేశారు. ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని ముందు కూడా జరగకుండా అధికారులు కూడా అప్రమత్తం అయి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కలుస్తాం, అవసరం అయితే ఎస్పీని కలుస్తాం, ఇంకెవరినైనా కూడా కలుస్తాం.